నమస్తే, నేను మీ కాకునూరి. శుభమస్తు. శ్రీరామ జయం. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఈ దేశానికి సంబంధించినంత మేరకు ఎప్పుడైతే ఆర్షధర్మానికి గ్లాని కలుగుతుందో సాక్షాత్తు పరమాత్ముడే ఈ లోకంలో ఉద్భవించి మళ్ళీ ఆర్షధర్మాన్ని పునరుద్ధరింపజేస్తాడు. ఇది సనాతన భారతీయమైన విశ్వాసం. ఈ విశ్వాసానికి అనుగుణంగానే శంకరులే ఆదిశంకరులుగా అవతరించి కాలడి అనే గ్రామంలో జన్మించి విద్యాధర రాజ సంబంధితమైన ఆ కాలడి గ్రామంలో ఆర్యాంబ శివగురువు దంపతులకు కుమారుడిగా కొద్ది కాలమే ఆ ఇంటిలో నివసించి 5వ ఏట ఉపనయనము, 8వ ఏట దేశ సంచారము, 16 ఏండ్ల ప్రాయం పూర్తి అయ్యేసరికి 75 మతాలను నిర్ధూమధామం చేసేటటువంటి శక్తి కలిగి 32 సంవత్సరాల ప్రాయం వరకు ఈ భారతదేశాన్ని ఆసేతు సీతాచలం అయినటువంటి సమగ్రమైన ఈ దేశాన్ని 3 సార్లు కాలి నడకన నడచి 176 వివిధ స్థానాలకు స్థాయి ప్రమాణాలకు సంబంధించిన గ్రంథావళిని మనకు అందించి మందాధికారులమైన మన కోసం వందలాది స్తోత్రములను మనకు చెప్పి ఏకశ్లోకి ఒకే శ్లోకంలో ఇది అద్వైతం అంటూ సులభంగా బోధించి ఒక ప్రపంచమంతటికీ కూడా ఆదర్శప్రాయంగా జగద్గురువుగా, జగద్గురువు అంటే ఆదిశంకరులే అన్నట్లుగా జగన్నాథ పీఠం, గోవర్ధన పీఠం, శారదా పీఠం, ఆమ్నాయ పీఠాలలో ద్వారకా పీఠం, 4 దిక్కుల 4 పీఠాలు స్థాపించి తానే స్వయంగా పరమేశ్వరులో లీనం అయ్యే విధంగా 5వది అయినటువంటి కంచి మహాపీఠాన్ని సైతం స్థాపించి ప్రపంచానికి ఇది జ్ఞానం, ఇది ఆర్ష జ్ఞానం, ఇది ప్రజ్ఞానం బ్రహ్మ అంటూ బోధించిన శంకర భగవత్పాదులను స్మరించుకుంటే తెలియని ఏదో ఒక ఆనందం మనలో పెళ్ళుబుకుతుంది. అనాదిగా అని చెప్పినప్పుడు ఎక్కడా అన్న ప్రశ్న వస్తుంది. అది మొదటిది శివస్వరూపం. ఆ శివస్వరూపమే జగద్గురు స్వరూపం. శంకరుల వారు కాలడిలో జన్మించే కాలానికి ఈ దేశమంతా కూడా అవైదిక సంప్రదాయాలతో నిండిపోయి ఉంది. దేశమంతా తురుష్క భావజాలంతో నిండిపోతున్నటువంటి సమయంలో ఎవరికి వారు విడివిడిగా కాపాలిక మతం, క్షుద్ర మతం లేదా అవైదిక మతం, గ్రామీణ ధర్మాలు, బలులు ఇలాంటి అనేక ప్రాంతీయమైన ఆచారాలతో సనాతన ధర్మం చిన్నాభిన్నమవుతున్నటువంటి నేపథ్యంలో అందరినీ ఒకటి చేసి 75 మతాలను నిర్ధూమధామం చేసి వాదించి గెలిచి షణ్మత స్థాపనాచార్యుడిగా పేరు పొందిన శంకర భగవత్పాదుల వారు అందరినీ ఒకటిగా చేసే ప్రయత్నం చేశారు. కాపాలికులు, సౌర మార్గాన్ని అనుసరించేవారు, శాక్తేయులు, గాణాపత్యులు, వైష్ణవ ధర్మాన్ని అభిలషించేటటువంటి వారు, వీరశైవాన్ని కోరేటటువంటి వారు, ఇలా భిన్న మార్గాలలో ఉండే అందరినీ ఒకటి చేసి పంచాయతన పూజా విధానాన్ని మనకు అందించి నద్వైతం అద్వైతం అనే సిద్ధాంతంతో కిం జ్యోతిస్తవ భానుమాన హనిమే, దేవుడు ఎక్కడో లేడు, మీలో ఉన్నాడు, వెతికితే అందరిలో ఉంటాడు, ఇది మంచి ఇది చెడు అని ఆలోచించేటటువంటి జ్ఞానం ఎవరైతే మీకు బోధిస్తున్నారో అదే దైవం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అద్వైతం అంటే 2 కానిది. మీలో దైవం ఉన్న జ్ఞానం ఎప్పుడు మీకు కలుగుతుందో అదే అద్వైత స్థితి. ఇంత సూక్ష్మంగా ఒక్క మాటలో సనాతన ధర్మాన్నంతటిని కూడా మనకు బోధించిన శంకర భగవత్పాదుల వారిని శంకర జయంతి నాడు తలుచుకుందాం. చిన్నారి బాలబాలికలకు శంకరుల రచనలను కొన్నింటినైనా కూడా పరిచయం చేసే ప్రయత్నం చేద్దాం. కౌపీనవంతః ఖలు భాగ్యవంతః అని చెబుదాం. వాక్యార్థశ్చ విచార్యతాం శృతిమతః పక్షోనుసంధీయతాం అంతవరకు తీసుకువెళదాం. శంకర సాక్షాత్ అని బోధిద్దాం. మళ్ళీ కలుసుకుందాం. నేను మీ కాకునూరి.
శుభమస్తు. శ్రీరామ జయం.